హర్ముజ్ ను టార్గెట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు వివిధ దేశాలు సహకరించాలంటూ అల్టిమేటం జారీ చేయడాన్ని జపాన్, ఫ్రాన్స్ లైట్ తీసుకుంటున్నాయి. చైనా డోంట్ కేర్ అంటోంది. కర్గు ద్వీపంలో మిలిటరీ ఏరియాపై దాడులు చేసిన ట్రంప్ ఈసారి అక్కడి చమురు కేంద్రాలను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ ను లెక్క చేయకుండా వాటిని సవాలు ఎదుర్కొంది. చమురు సరఫరాలో హర్ముజ్ తర్వాత ప్రధానమైన మరో జలసంధి అయిన బాబ్ ఎల్ మందేబ్ ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఇరాన్ కు మద్దతిచ్చే హౌతీలు ఏకపక్షమైన మందేబ్ జలసంధి నుంచి దాడులను సిద్ధంగా ప్రకటించింది. యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హౌతీ మిలిటెంట్ గ్రూపు తాజా హెచ్చరికలు ఈ ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. పరిస్థితులు ఎలా మారుతాయో దాన్ని బట్టి ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునేందుకు మా ట్రిగ్గర్ పై వేళ్లు సిద్ధంగా ఉన్నాయి అంటూ హౌతీ నేత అబ్దుల్ మాలిక్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇది బాబ్ ఎల్ మందేబ్ జలసంధి దిగ్బంధాన్ని దారితీయవచ్చని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ తో కలుపుతూ ఆసియా, యూరప్ మధ్య సముద్ర రవాణాకు కీలక ద్వారంగా నిలుస్తోంది. యూసేజ్ కాలువ గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు తప్పనిసరిగా ఈ మార్గాన్ని ఉపయోగించాల్సిందే. హర్ముజ్ జలసంధితో కలిసి ఈ మార్గం ప్రపంచ సముద్ర చమురు రవాణాలో దాదాపు 30% వాటా కలిగి ఉంది. ఒకవేళ ఈ జలసంధి మూసివేయబడితే ప్రపంచ వాణిజ్యానికి భారీ దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా దక్షిణ కోన అయిన కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో సాధారణంగా 20 నుంచి 25 రోజులు పట్టే ఆసియా, యూరప్ ప్రయాణం 30 నుంచి 40 రోజులకు పెరిగే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, సరుకులు ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పై దాడులు మరింత తీవ్రమైతే లేదా మధ్యప్రాచ్య యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే సముద్ర మార్గాలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో ప్రపంచ వాణిజ్యం మరో భారీ షాక్ కి గురయ్యే ప్రమాదముందని అభిప్రాయం వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నిప్పుల వర్షం